తేజ సజ్జా రీసెంట్ గా యాక్ట్ చేసిన మూవీ మిరాయ్ అండి. తను ఏ మూవీ యాక్ట్ చేసినా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. 'జాంబరెడ్డి' గాని, 'హనుమాన్' గాని, ఇది గాని. సో నాకు తెలిసి మంచి స్క్రిప్ట్ అయితే ఎంచుకుంటున్నాడు. సో దానివల్ల మంచి అవుట్‌పుట్ కూడా వస్తుంది. సో రీసెంట్ గా ఆల్‌మోస్ట్ 100,00,00,000 క్లబ్‌లో కూడా ఎళ్ళింది. యూఎస్‌లో అయితే 3,000,000లో కూడా చేరింది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక నార్మల్ మూవీ పెద్ద బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమీ లేదు. అటువంటిది మంచి స్టోరీ, మంచి గ్రిప్ ఉంది. సో యాక్టింగ్ గాని, సాంగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మంచి కాస్టింగ్, మంచి అవుట్‌పుట్ వచ్చిందండి. సో సూపర్ హిట్ అయింది. సో నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా గాని సో మంచి కథ ఉంటే మాత్రం ఆదరిస్తారని మరొక్కసారి రుజువైందండి. సో ఈ మూవీ అయితే 100,00,00,000 దాటి కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికి మంచిగా ఆడుతుంది బుక్ మై షోలో ప్రెజెంట్ అదే ఉంది ట్రెండింగ్ లో. సో ఓజీ వరకు ఇదే ఉంటదండి నాకు తెలిసి. సో వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకొని ఇనిషియల్ గా సాంగ్ అయితే పెట్టలేదండి. వైబుందే సాంగ్ అయితే. సో లేటర్ పెడదాం అనుకున్నారు. సో ఈ రోజు నుంచి అయితే ఆ సాంగ్ కూడా యాడ్ చేశారండి. సో ఇంకొంచెం కలెక్షన్ యాడ్ చేద్దాం. ఎందుకంటే ఏం చేసినా ఈ రోజు రేపేనండి. నెక్స్ట్ ఎల్లుండి నుంచి మొత్తం ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు ఓజీనే. సో నాకు తెలిసి దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఓజీ బ్లాక్ బస్టర్ అయితే మిరాయి కొంచెం డౌన్ అయిపోతుంది. కొంచెం చాలా బాగా డౌన్ అవుతుందండి. ఒకవేళ ఓజీ కొంచెం యావరేజ్ గా వెళ్ళిందంటే మాత్రం మిరాయి కూడా ఈ మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరికీ ఇష్టపడే సినిమా కాబట్టి మంచిగా ఆడొచ్చు అది కూడా. సో చూద్దాం మరి ఏది వచ్చినా కానీ వైబే సాంగ్ కి మాత్రం కొంచెం ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. ఎందుకంటే ఇన్స్టాలో కానీ చాలా మంది రీల్స్ చేశారు. యూట్యూబ్ లో కానీ మంచి వైరల్ అయింది. చూద్దాం మరి ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఎంత ఇన్కమ్ కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి మంచి ప్రాఫిట్ లోకి వెళ్ళింది. హీరో ఒక డబుల్ బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు ఈ మూవీ. చూద్దాం మరి ఈ మూవీ అవుట్ చేసిన తర్వాత ఎన్ని కోట్లు వస్తుందో మనం చూద్దాం మరి.